ఎన్నికల నాటికి బీజేపీలో చేరతారంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. నా పుట్టుక చావు బీఆర్ఎస్ లోనే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం రేవంత్ కు అలవాటు అంటూ 4 పార్టీలు మారినా ఆయన నా గురించి మాట్లాడతారా, తన మాటలకు విలువ ఉంటుందా అని అన్నారు. పాఠశాల విద్యలో రాష్ట్ర పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో పేర్కొనడం తమ ప్రభుత్వం కృషికి నిదర్శనమని సీఎం రేవంత్ అన్నారు. 2 ఏళ్లుగా మోడల్ స్కూల్ టీచర్ల నియామకం, డ్రాపౌట్ల నియంత్రణ చర్యలు చేపట్టామని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో విజయ్ గెలుపుతో తెలంగాణలో ప్రజలకు తనపై కాన్ఫిడెన్స్ వచ్చిందన్నారు. జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్న 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరపై కేంద్రం ఢిల్లీలో 42, కోల్కతాలో 53.50 పెంచినట్లు సమాచారం. ఈ కొత్త ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.